హతీరాంజీ మఠాధిపతి స్థానం నుంచి సంత్ అర్జున్ దాస్ ను తొలగించాలని 2023 నవంబర్ 24న ధార్మిక పరిషత్ దేవాదాయ శాఖలు జారీ చేసిన ఉత్తర్వులను సమర్థిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2025 మే 9న ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ స్థానంలో మఠం కార్యకలాపాల నిర్వహణకు తగిన వ్యక్తిని నియమించాలన్న నిర్ణయాన్ని తోసిపుచ్చింది. ఈ మేరకు శుక్రవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. హతీరాంజీ మఠాధిపతి స్థానం నుంచి అర్జున్ దాస్ తొలగింపును సమర్థిస్తూ ఎండోమెంట్ శాఖ 2023 డిసెంబర్ 8న ఇచ్చిన జీవోను కొట్టేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. దానికి అనుగుణంగా ధార్మిక పరిషత్ 2024 జనవరి 19న జారీ చేసిన ఉత్తర్వులతో పాటు 2023 ఆగస్టు 1న ఇచ్చిన త్రిసభ్య విచారణ కమిటీ నివేదికను తోసిపుచ్చుతున్నట్లు వెల్లడించింది. అర్జున్ దాస్ను మఠాధిపతిగా కొనసాగడానికి అనుమతి ఇచ్చింది. మఠానికి సంబంధించిన అన్ని ఆధ్యాత్మిక, మతపరమైన కార్యకలాపాల్లో పాలు పంచుకోవడానికి అంగీకారం తెలిపింది. అర్జున్ దాస్కు వ్యతిరేకంగా వచ్చిన వ్యక్తిగత ఆరోపణలపై విచారణ జరపడానికి రిటైర్డ్ జిల్లా జడ్జి బొడ్డేపల్లి రామారావు నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ కమిటీ సహజ న్యాయ సూత్రాలను అనుసరించి విచారణ జరపాలని నిర్దేశించింది. ఈ విచారణను తిరుపతి కోర్టు కాంప్లెక్స్ ప్రాంగణంలో నిర్వహించాలని, ఇందుకు తగ్గ స్థలాన్ని చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కేటాయించాలని స్పష్టం చేసింది. అర్జున్ దాస్కు వ్యతిరేకంగా 2023 జూన్ 8న తయారు చేసిన ఛార్జ్ మెమోని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ, ధార్మిక పరిషత్ 2 వారాల్లోపు ఈ కమిటీకి అందజేయాలని పేర్కొంది. ఆ వెంటనే అవసరమైన వాటిని అర్జున్ దాస్కు అందించి వాటిపై 4 వారాల్లోపు సమాధానం కోరాలని నిర్దేశించింది. ఒకవేళ అతను ఏదైనా హేతుబద్ధమైన కారణం చూపితే కమిటీ ఈ గడువును పొడిగించవచ్చని తెలిపింది. ఈ కమిటీ తనకు డాక్యుమెంట్లు అందిన నాటి నుంచి ఏడాదిలోపు విచారణ నివేదికను దేవాదాయ, ధర్మాదాయ శాఖకు అందించాలని నిర్దేశించింది. ఆ నివేదిక ఆధారంగా దేవాదాయ శాఖ చట్ట ప్రకారం తుది నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. విచారణ కమిటీకి అర్జున్ దాస్ పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. కమిటీ నివేదికలో అర్జున్ దాస్కు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను ప్రాతిపదికగా చేసుకుని పీఠాధిపతి స్థానం నుంచి తొలగిస్తే దాన్ని సవాలు చేస్తూ నెల రోజుల్లోపు తగిన వేదికను ఆశ్రయించే స్వేచ్ఛ ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ నివేదికపై దేవాదాయ శాఖ తుది నిర్ణయం తీసుకునే వరకు మఠం ఆస్తుల నిర్వహణలో మఠాధిపతికి అవసరమైన సాయం చేయడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటివ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇందులో సభ్యులుగా ఉజ్జయినికి చెందిన స్వామి మాధవ్ ప్రవన్నాచార్య, మధ్యప్రదేశ్ కేడర్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మనీష్ కపూరియా, ఆంధ్రప్రదేశ్కు చెందిన సీనియర్ న్యాయవాది వైవి రవిప్రసాద్, హైదరాబాదుకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ మనీష్ టస్కర్లను నియమించింది. వారంలోపు ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఈ కమిటీకి ఒక సభ్యుడిని నామినేట్ చేయాలని పేర్కొంది. ఈ కమిటీ 3 నెలల్లోపు మఠానికి సంబంధించిన అన్ని స్థిర, చరాస్తుల వివరాల జాబితా తయారు చేయాలని ఆదేశించింది. అలాగే పెండింగ్లోని వివాదాల పర్యవేక్షణతో పాటు ఆక్రమణల నుంచి మఠం ఆస్తులను కాపాడడానికి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. ఈ వివాద పరిష్కారం న్యాయబద్ధంగా, పక్షపాత రహితంగా జరగాలని కోరుకునే హక్కు భక్తులకు ఉంటుందని పేర్కొంది. అందుకే తాము ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది.